మాతృత్వం ఓ వరం, కానీ ఆమెకు అదే భారంగా మారింది. 2 కుమారులను పెళ్లిడు దాటిన చంటి బిడ్డలా సాకాల్సి వస్తోంది. అండగా నిలవాల్సిన భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఒక కుమారుడు చక్రాల కుర్చీకి పరిమితమైతే మరో కుమారుడు అనుకోని ప్రమాదంలో మంచానికే పరిమితం కావడం ఆమెను కుంగదీస్తోంది. సంపాదన బిడ్డల మందులకే సరిపోక ఆదుకునే వారి కోసం ఎదురుచూస్తున్నారు. ఇద్దరు కుమారులను పక్కన పెట్టుకుని దీనంగా ఆలోచిస్తున్న ఈమె పెంచలమ్మ. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగల్లూరు వాసి. యుక్త వయసులో ఉన్న కుమారులను ఇంకా చంటిబిడ్డల్లానే సాకాల్సిన దీన స్థితి పెంచలమ్మది. 2 కుమారుల్లో ఒకరు పుట్టుకతోనే దివ్యాంగుడు. మరో కుమారుడు లారీ పనికి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. నడుము విరిగి మంచానికే పరిమితమయ్యాడు. ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సిన భర్త రత్తయ్య చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. 50 ఏళ్లు పైబడిన వయసులో ఇంటి బాధ్యతలు మోస్తూ ఆ తల్లి అష్టకష్టాలు పడుతోంది. మానసిక వికలాంగుడైన పెద్ద కుమారుడు ప్రసాద్కు పుట్టినప్పటి నుంచే సపర్యలు చేస్తున్నారు పెంచలమ్మ. అయితే చిన్న కుమారుడు భాస్కర్ తల్లికి చేదోడుగా నిలిచేవాడు. చదువు మానేసి లారీ క్లీనర్గా చేరి తర్వాత డ్రైవర్ అయ్యాడు. కానీ కొన్నేళ్ల క్రితం బస్తాలు ఎత్తుతూ లారీపై నుంచి కింద పడిపోవడంతో భాస్కర్ వెన్నెముక దెబ్బతింది. అప్పటి నుంచి అతను మంచానికే పరిమితమయ్యాడు. పెంచలమ్మ బట్టలు ఇస్త్రీ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకు వస్తోంది. వైద్యం చేయించే స్తోమత లేక 2 కుమారులను చూసుకోవడం పెంచలమ్మకు భారంగా మారింది. లారీ పోతాను, లారీకి పట్ట కడతా జారి కింద పడ్డాను. ఇప్పుడు 10 లక్షలు ఖర్చు అయింది. హాస్పిటల్కి పోలేక స్తోమత లేక ఏదన్నా ఉండేవాళ్ళు దాతలు మాకు ఒకరు స్పందిస్తే మేము ఏదైనా చూపించుకుంటాము. అన్నం తినేదానికైనా కష్టమైపోతుంది. ఏదన్నా ఎక్కడికన్నా పోవాలన్నా కానీ మా అమ్మ పోలేకపోతుంది. నా దగ్గరే ఉండి అమ్మిడే ఉండి మా అన్న కానీ ఇట్లా ఉండి నేను మంచం మీద పరిమితం అయిపోయాను. హాస్పిటల్కి చూపించుకోవడానికి మా దగ్గర స్తోమత లేదు. అందువల్ల ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాలి కోరుతున్నాను. ఇప్పుడు ప్రసాద్కు 34 ఏళ్లు, భాస్కర్కు 30 సంవత్సరాలు వచ్చాయి. ఇద్దరికీ స్నానాలు చేయించడం, భోజనం పెట్టడం అన్ని పనులు ఆ తల్లే చేస్తోంది. భాస్కర్ వైద్యం కోసం ఇప్పటికే ఉన్నదంతా తాకట్టు పెట్టి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. ఇక చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని కుమిలిపోతున్నారు. అబ్బాయికి అన్నం గాని నీళ్లు గాని మొత్తం నేనే పెడుతున్నాను. ఆ అబ్బాయికి ఖర్చు మాత్రం 20,000 దాకా అవుతుంది నెలకి. పాస్ పైకి మార్పాలంటే 3,000 అవుద్ది. నేనే ఆధారంగా 2 పిల్లకాయలు నేనే సాకాలా. ఏం ఆధారం లేదు. కూలి చేసుకుంటే తినాలా. ఎవరైనా హెల్ప్ చేస్తే చేసుకుంటాం హాస్పిటల్ ఖర్చుకైనా. వికలాంగుల అబ్బాయికి 6,000 పింఛన్ ఇస్తున్నారు. 6,000 కాకుండా 15,000 పింఛన్ ఇస్తున్నారని మాకు ఈ మధ్య తెలిసింది. గవర్నమెంట్ వాళ్ళు ఒకరు మా అబ్బాయికి ఇస్తే మాత్రలకి మందులకి ఖర్చులకి అవి ఎట్టొకట్ట హెల్ప్ చేసుకుంటాము. స్థానికులు ఎంతో కొంత సాయం చేసినా అవి మందులకే సరిపోతున్నాయి. దాతలెవరైనా ఆదుకోకపోతారా అని ఆ కుటుంబం ఎదురు చూస్తోంది.